జీరో బడ్జెట్ తోటి 1 మంత్ వరకు ఈజీగా స్టోర్ ఉండేలాగా బీట్రూట్ లిప్ బామ్ అయితే చూపిస్తున్నానండి. కొంతమందికి లిప్స్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి, డార్క్ గా ఉంటాయి, అలాగే పిగ్మెంటేషన్ లిప్స్ అనేవి చాలా మందికి ఉంటాయండి. అలాంటి వారికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మన లిప్స్ మీద ఉన్న డ్రైనెస్ ని తగ్గిస్తుంది, పగిలిన లిప్స్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది. లిప్స్ అనేది లైట్ పింకిష్ కలర్ లో రావడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా లిప్ బామ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ లిప్ బామ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఇక్కడ నేను బీట్రూట్ అయితే తీసేసుకున్నానండి. దీనికి బీట్రూట్ అయితే తీసేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా నేను పైన లేయర్ అనేది తీసేసుకుని నేను వాష్ చేసేసుకుని అయితే బీట్రూట్ అయితే తీసేసుకున్నాను. చూస్తున్నారా, చేతికి ఇలా మనం కట్ చేస్తుంటే అలా మనకి పింకిష్ కలర్ లో అయితే ఎలా అయితే వస్తుంది కదండి. హ్యాండ్స్ కి అయితే ఏ రకంగా కలర్ అనేది వస్తుంది కదా, ఇదే విధంగా మనం లిప్స్ కూడా పింకిష్ గా చాలా బాగుంటాయి. అలాగే మన లిప్స్ కలర్ కూడా చేంజ్ అవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి ఏ విధంగా అయితే ఇది యూజ్ అవుతుందో అదే విధంగా మన లిప్స్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదే విధంగా మనం చిన్న చిన్న పీసెస్ కి అయితే కట్ చేసేసుకుని మిక్సీ అయితే వేసేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్ లో ఈ బీట్రూట్ పీసెస్ అనేవి వేసేసుకుని కొంచెం వాటర్ అనేవి వేసేసుకుని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకోవాలి. చూస్తున్నారా, మీరు ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ అయితే ఇది చేసేసుకోండి. ఈ విధంగా నేను చూస్తున్నారా ఫైన్ పేస్ట్ లా అయితే చేసేసుకుని స్ట్రైన్ చేసేసుకుంటున్నానండి. నేను ఒక స్ట్రైనర్ తో స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఒక క్లాత్ తీసుకొని ఒక క్లాత్ అయినా స్ట్రైన్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, బీట్రూట్ జ్యూస్ అనేది ఎంత చక్కగా సపరేట్ అవుతుంది కదండి. చూస్తున్నారా, ఈ పేస్ట్ అనేది మనం పక్కకు తీసేసుకోవాలి. ఇలా మనము జ్యూస్ అని మాత్రమే తీసేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఇలాగే స్ట్రైన్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఎంత కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది కదండి. ఆల్రెడీ మన ఛానల్లో లిప్ బామ్ చేసినవి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అదే విధంగా వాస్లిన్ తో ఈజీగా లిప్ బామ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను వీడియోలో చూపించాను. చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేసేయండి చూడాలనుకుంటే. చూస్తున్నారా, ఇదే విధంగా మనము జ్యూస్ అనేది బీట్రూట్ జ్యూస్ అనేది సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనము గ్యాస్ మీద పెట్టేసుకుని లైట్ గా మరిగించుకోవాలండి. చూస్తున్నారా, ఇదే విధంగా లైట్ గా మరిగించుకోవాలి. మీరు గ్యాస్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి, అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టకండి, ఎందుకంటే మీకు అడుగు అనేది పట్టేస్తుంది. అదే విధంగా మిక్స్ చేసుకుంటూనే మీరు ఇది ప్రిపేర్ చేసేసుకోవాలి, లేదంటే మీకు చెప్పాను కదండి అడుగు పట్టేస్తుంది. ఇది ఏ రకంగా రావాలి అంటే మీకు లైట్ జెల్లీ ఫామ్ లో అయితే రావాలండి. ఇది కన్సిస్టెన్సీ అనేది లైట్ జెల్లీ లాగా అయితే రావాలి. చూడండి, ఇలా బాగా మరిగిన తర్వాత ఒక బామ్ లాగా సెమీ సాలిడ్ లాగా అయితే రావాలండి. ఈ విధంగా అయితే మీకు కన్సిస్టెన్సీ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి. మీకు ఒక లిప్ బామ్ నార్మల్ గా అయితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే రావాలి. చూస్తున్నారా, ఇలా మొత్తాన్ని కూడా దగ్గరికి అవ్వాలి. ఇది ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా వచ్చేప్పుడు మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి. గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి అనేది యాడ్ చేయడం వల్ల మన లిప్స్ అనేవి సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటాయి. అలాగే లిప్స్ అనేవి డ్రై అవ్వకుండా ఉంటాయండి. అలాగే లిప్స్ అనేవి పగిలిపో ఉంటాయి కదా, అలాంటి వారికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఈ ప్లేస్ లో మీరు కావాలి అనుకుంటే కొబ్బరి నూనె యూజ్ చేయొచ్చు. కానీ కొబ్బరి నూనె అనేది నేను ఆల్రెడీ చేసిన వీడియోలో చాలా మంది కామెంట్ అయితే చేశారండి, కొబ్బరి నూనె అనేది యూజ్ చేయడం వల్ల లిప్స్ అనేవి బ్లాక్ గా అయిపోతాయి అనేసి. అందుకని మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు. కొబ్బరి నూనె కాకుండా మీరు ఇలా నెయ్యి అనేది యూజ్ చేయొచ్చు. అదే విధంగా ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు గ్లిజరిన్ యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా విటమిన్ ఈ క్యాప్సూల్ అలాగే గ్లిజరిన్ అనేది మీరు చిన్న పిల్లలకి అయితే కనుక యూజ్ చేయకండి. పెద్దవాళ్ళకి మీరు చాలా ఈజీగా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కానీ చిన్న పిల్లలకి అయితే కనుక మీరు ఇలా గ్లిజరిన్ అదే విధంగా విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే మనము చిన్న పిల్లలకి నోట్లోకి వెళ్ళినా పర్వాలేదు, ఎందుకంటే అందులో మనము బీట్రూట్ అలాగే నెయ్యి మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి అలా యూజ్ చేయండి. మీరు పెద్దవాళ్ళకైతే కనుక ఇలా గ్లిజరిన్ అదే విధంగా విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యూజ్ చేయండి. చూస్తున్నారా, ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందామండి. ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మనం అచ్చం బయటనకున్న లిప్ బామ్ అయితే ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా పింకిష్ కలర్ లో ఉంటుంది. అలాగే మంచి డార్క్ కలర్ లో రావడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. మన లిప్స్ అనేవి స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది. అలాగే షైనీగా చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించి రిజల్ట్ అనేది నాతో షేర్ చేయండి. అదే విధంగా ఒక చిన్న డబ్బాలో మీరు ఏందో అయితే లిప్ బామ్ అనేది స్టోర్ చేసుకోవాలి అనుకుంటారో అందులో అయితే ఇది మీరు వేసేసుకోవచ్చు. కొంచెం మీకు ఇది థిక్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది.
వస్తుందండి. ఎందుకంటే మనం ఇది బాగా మరిగించాం కాబట్టి అస్సలు పాడవ్వదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పాడైపోతుందేటో అని. మీరు మరిగించకుండా నార్మల్గా కనుక తీసుకున్నట్టే జస్ట్ 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది అంతేనండి. చూస్తున్నారా, ఇదే విధంగా ఒక చిన్న లిప్ బామ్ డబ్బాలో అయితే నేనైతే స్టోర్ చేస్తున్నాను. అదే విధంగా మరి కొంచెం నాకు ఎక్స్ట్రా అయితే వచ్చింది, ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. జస్ట్ మనకు ఒక బీట్రూట్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ ఖర్చు ఉండదు. నార్మల్గా అందరి దగ్గర ఉంటాయి కదండి, బీట్రూట్ అనేది తెచ్చుకుంటూనే ఉంటారు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా మనం ఇంట్లో లిప్ బామ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు ఇక్కడ మీకు హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. ఎంత చక్కటి కలర్ అయితే వస్తుంది కదండి. మనం యాజ్ ఇట్ ఈస్గా బయటన తెచ్చిన లిప్ బామ్స్ అలాగే లిప్స్టిక్స్ అయితే ఎలా ఉంటాయో అదే విధంగా వచ్చింది. అదేవిధంగా మనకి బయటన తెచ్చినవి అయితే కెమికల్ అనేది చాలా యూజ్ చేసి ఉంటారు. మనం ఇంట్లోనే ఈజీగా న్యాచురల్గా ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, అలాగే ఈ లిప్ బామ్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు, చిన్నటి పిల్లలైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఇలాంటి వీడియో చాలా అయితే మన ఛానల్లో ఉన్నాయి, చూడాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి. అదేవిధంగా ఇది మీరు ఈజీగా 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే మీరు చాలా చక్కగా బయటనైనా పెట్టేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.